ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి యువకులను ఈ దేశంలో కాక్రోచ్తో బొద్దింకలతో పోల్చడంతో వివాదం అనేటువంటిది రగిలింది. దానికి స్పందించినటువంటి అభిజిత్ దిప్కే ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అదే బొద్దింకలని ఏకమైతే అని. దానికి అనూహ్యమైనటువంటి స్పందన రావడం, దేశంలో ఉన్నటువంటి యువత కదలడం, సోషల్ మీడియాలో వేదికగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసినటువంటి అవినీతికి, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలపైన, ఈ దేశంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ అంశం మీద యువత అనేటువంటి కదలం అనేటువంటి జరిగింది. ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసుకొని వారు జూన్ 28వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మరి ఒక ప్రొటెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అందులో సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేయడం, దాదాపుగా 26 రోజులు హంగర్ స్ట్రైక్ చేయడం, ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని చెప్పేసి మరి చాలామంది విద్యార్థి యూనియన్స్ అందరూ కూడా వామపక్షాలకు సంబంధించినటువంటి విద్యార్థి యూనియన్సే కాకుండా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి దాంట్లో భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కార్యకర్తలు కూడా అక్కడ చేరుకోవడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం అనేటువంటిది సంచలనం రేపింది. వారు ఇచ్చినటువంటి పిలుపే జూలై 20 తారీఖు రోజు పార్లమెంటుకు మార్చ్, చలో పార్లమెంట్. ఈ పార్లమెంటు మార్చ్ అనేటువంటి కార్యక్రమం రోజు మరి వేలాదిగా దాదాపు 600 మిలియన్స్ విద్యార్థులు కూడా అక్కడ ఏర్పడి లార్జెస్ట్ యూత్ కోహోర్టుగా ఉన్నటువంటి ఈ ప్రొటెస్టును జరగకుండా, పార్లమెంటు వైపు పోకుండా అడ్డుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారి మీద లాఠీ చార్జ్, భాషవాయువు ప్రయోగించడం, టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో మరి విషయం అనేటువంటిది రగిలింది. అక్కడ చాలామంది విద్యార్థులను లాఠీలకు పని చెప్పి కొట్టడం, విపరీతంగా వాళ్ళ మీద భాషవాయువులు ప్రయోగించడం, వాళ్ళని కట్టడి చేయడం, పార్లమెంటు మార్చ్ అనేటువంటి జరగకుండా వారు పోలీసులు అడ్డుకోవాలనేటువంటిది విశ్వ ప్రయత్నాల ఫలితంగానే మరి వివాదం అనేటువంటిది రగిలింది. మరి దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, నీట్ యూజీ పేపర్కు లీక్ అంశానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసేటువంటి ఒక ప్రొటెస్ట్ను ఈ విధంగా ప్రజాస్వామ్యం లోపల అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చాలా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘ నాయకులు, విద్యార్థి యూనియన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని వ్యతిరేకించడం, అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు విద్యార్థులకు మద్దతు తెలపడం వల్ల ఈ దేశం లోపల యువ శక్తి అనేటువంటిది ఏర్పడింది. అది ఏ విధంగా దారి తీసింది అని అంటే, అది ఒక జన్ జెడ్ అనేటువంటి ఉద్యమము, అవినీతి, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, పేపర్ లీకేజ్ అంశాల మీద ప్రభుత్వం స్పందించాలనేటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని సోనం వాంగ్చుక్, తర్వాత అభిజిత్ దిప్కే యొక్క ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమాలు అనేటువంటివి జంతర్ మంతర్ వేదికగా జరిగినాయి. ఇక్కడ దాదాపుగా జూన్ 28 తారీఖు నుంచి మరి అక్కడ నిరసనలు అనేటువంటి జరుగుతూ వారికి ఆన్లైన్ లోపల వారికి ఫుడ్ అనేటువంటి డెలివరీ కావడం, ఆన్లైన్ లోపల వేదికగా వారికి ఆ ప్రొటెస్ట్ సంబంధించి భారీగా విరాళాలు అనేటువంటి రావడం అనేటువంటి జరిగింది. ఈ దేశంలో చాలామంది కూడా స్వచ్ఛందంగా సినీ ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఫలితంగానే ఆ ఉద్యమం అనేటువంటి దేశవ్యాప్తంగా యూత్ను ఆకర్షించడం, విద్యా వ్యవస్థను తప్పకుండా ప్రక్షాళన చేయాలి, దేశంలో ఉంటున్న అవినీతిని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని గట్టిగా వ్యతిరేకించడం వల్ల యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది. ప్రభుత్వంతో చేసుకునేటువంటి ఒప్పందాలు, విద్యార్థుల మీద ఉండేటువంటి కేసులన్నీ ఎత్తేయాలని చెప్పేసి, కానీ వారు కేసులను ఎత్తేసి వాళ్ళు దీక్ష విరమించిన, నిరసన అనేటువంటిది ఆపిన ప్రభుత్వం అనేటువంటి వారి మీద కేసులను ఎత్తేయలేదు. జూలై 25వ తారీఖు రోజు బీహార్లో కూడా AK-47 పిస్తోళ్ల చేత విద్యార్థుల మీద పిరంగి గుండ్లను పేల్చడం, అక్కడ తీవ్రమైనటువంటి ఉద్రిక్త అనేటువంటి నెలకొల్పడం చేత అక్కడ కొన్ని సంఘటనలు, తర్వాత జంతర్ మంతర్ దగ్గర కూడా విద్యార్థుల మీద కొన్ని కేసులు కావడం అనేటువంటి జరిగింది. వాటిని ఎత్తేయకపోతే తిరిగి మళ్ళీ ఈ జంజెడ్, ఈ కాక్రోచ్ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ తీవ్రతరం చేస్తామని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్, యువ నాయకత్వం అనేటువంటి మళ్ళీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యువత చేత
ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం అనేటువంటి శుభసూచకమే అయినప్పటికీ విద్యార్థుల మీద కేసులు పెట్టడం, ఆ నిరసన కార్యక్రమం లోపల పాల్గొనేటువంటి ఇతరత్ర వ్యక్తులను అనుమానించడం, దేశద్రోహులుగా చిత్రీకరించడం, విదేశాల యొక్క డబ్బును తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని మీద దాడి చేయడం అనేటువంటిది సమంజసమైనటువంటి వాక్యాలు కాదు. బీజేపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నా, బీజేపీ ప్రభుత్వం ఒకటే భారత్ మాతకు జై, హిందూ మతం వర్ధిల్లాలనేటువంటి 2 మాటల చేతనే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి స్థాయికి ఎదిగింది ఆ పార్టీ. ఆ పార్టీ లోపల ఎంతోమంది దేశ ద్రోహులు ఉన్నారు. ఈ దేశంలో కూడా ఎంతోమంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు. కానీ నిరసన తెలిపేటువంటి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు చేసేటువంటి దీక్షల్లో అసాంఘిక శక్తులు ఏర్పడిండ్రు. అసాంఘిక శక్తులకు తావు ఉంది, వాళ్ళు తోడ్పాటును అందిస్తున్నారు, విదేశీ సంస్థలు వాళ్ళకు డబ్బులు అందిస్తున్నాయి అని చెప్పేసి చాలా వ్యతిరేకించి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? విదేశాల నుంచి అప్పు తీయట్లేదా? ఈ దేశంలో క్రిమినల్స్ రాజకీయాల్లో లేరా? ఈ దేశంలో అవినీతి జరగట్లేదా? ఈ దేశంలో పేపర్ లీకేజ్ అసలు జరగట్లేదా? అసలు ఎవరు క్రిమినల్స్? ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనేటువంటి సామాన్య ప్రజానికమా? అయితే దీని మీద ఎందుకు విశ్లేషిస్తున్నా అంటే, చాలామంది కూడా అక్కడ జరిగేటువంటి ఉద్యమం అనేటువంటిది విద్యార్థులది కాదు, అక్కడ జరిగేటువంటి ఉద్యమంలో నీటికి సంబంధించినటువంటి విద్యార్థులు లేరు, అది అసలు ఆ విద్యార్థి సంఘాలకు విద్యార్థులకు సంబంధమే లేదు, ఒక అసాంఘిక శక్తులు వేరే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్యం మీద దాడి అని చెప్పేసి ఇది ఉద్యమాన్ని చిత్రీకరించింది. ఇది 100% తప్పు. బీజేపీ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. బీజేపీ ప్రభుత్వం యొక్క పదజాలం అదే విధంగా ఉంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేకులు అని చెప్పేసి సమాజంలో ఉండేటువంటి ప్రశ్నించేటువంటి యువకులను, ప్రశ్నించేటువంటి యువజనులను, ప్రశ్నించేటువంటి ప్రజలను అణిచేయడంలో భాగంగా వాళ్ళు తీసుకునేటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ప్రజాస్వామ్యంలో మీరెంతనో వారు అంత, వారికి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారికి సమానమైనటువంటి విద్యా అవకాశాలు ఇవ్వాలి, పేపర్ లీకులు కాకుండా, అవినీతి జరగకుండా పరిపాలన చేయాలి. మరి దేశంలో ఏం జరుగుతుంది? నిత్యం అప్పుల కోసం అని చెప్పేసి విదేశాలకు చిప్పలు పట్టుకొని అడుక్కునేటువంటి మీరు విదేశాల నుంచి తెచ్చినటువంటి డబ్బుతో అభివృద్ధి చేసి ఇప్పుడు విద్యార్థులు చేసేటువంటి ఉద్యమాన్ని అసాంఘిక శక్తులతో పోల్చడం, అందులో ఉన్నటువంటి క్రిమినల్స్ను పోల్చడం ఎంతవరకు సమంజసం? అసలు నాకు అర్థం అవుతలేదు. బీహార్లో జరిగేటువంటి బంద్కు జూలై 25 తారీఖున బంద్కు పిలిపినవారు జరిగింది. దాంట్లో చాలామంది యువకులు, చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు, బంద్ పాటిస్తున్నారు. వాటి మీద లాఠీ చార్జీ, AK-47 తుపాకులను పేల్చడమే కాకుండా మళ్ళీ వాళ్ళ మీద ఇంతమంది క్రిమినల్స్ ఉన్నాయనేటువంటి ఒక లిస్టు ఫైండ్ అవుట్ చేసి క్రిమినల్స్ను ఐడెంటిఫై చేయడం ఏంటి? జంతర్ మంతర్ దగ్గర కూడా క్రిమినల్స్ ఇంతమంది ఉన్నారని చెప్పేసి ఐడెంటిఫై చేయడం ఏంటి? అంటే మీ ఉద్దేశం క్రిమినల్స్లను చొరబాటుకు గురి చేసి జైళ్ళ నుంచి ఇతరత్ర ఉన్నటువంటి మీ పోలీస్ యంత్రాంగానికి అనుసంధానంగా ఉన్నటువంటి క్రిమినల్స్ను మీరు వాడుకొని దానిలోకి ప్రేరేపించి మీరే వాళ్ళ నుంచి ఆ విధంగా చిత్రీకరించి క్రిమినల్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్టు, క్రిమినల్స్ వల్ల ఏర్పడినటువంటి ప్రొటెస్ట్ అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఖబర్దార్ బీజేపీ, మీ యొక్క విధానం అనేటువంటి మారాలి. ఈ దేశం లోపల భారత మాత హిందూ మతమే కాదు, ఈ దేశం అసలు భారత మాతమే లేదు, హిందూ మతం ఒకటే లేదు ఈ దేశం లోపల. మీరు చేసేటువంటి అభివృద్ధి హిందూ మత సిద్ధాంతం అనేటువంటి శుద్ధ వేస్ట్. మీరు అసలైనటువంటి దద్దమ్మల అవినీతికి తావునిచ్చినటువంటి వాళ్ళే మీరు. ఈ దేశం లోపల దాదాపు 70 పేపర్ లీక్ అయినాయి, దానికంతా ఆద్యులు మీరే. ప్రధానంగా ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, మీరే దానికి ఆద్యులు. మీరే దేశంలో విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేసినారు. మళ్ళీ ఇట్లా సమాజం లోపల విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నప్పుడు 20 మంది ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విద్యార్థుల కోసమై నిరసన తెలిపేటువంటి కార్యక్రమాలను, మరి ధర్నాలను విమర్శించడం, ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తూ, బీజేపీ ప్రభుత్వం ఖబర్దార్, మీరు పరిపాలన చేయడం కోసం కాదు, అవినీతి చేయడం కోసం, డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడి
చాలా మందిని సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఇకనైనా మీ యొక్క మాటలు మార్చుకుంటేనే, మీ యొక్క పద్ధతి మార్చుకుంటేనే బాగుంటుంది. లేకపోతే జంజేటి ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి మీ యొక్క పదవులను కూల్చేటువంటి ఉద్యమం అనేటువంటిది తొందరలోపలనే వస్తుంది. ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఎందుకు ఇది విశ్లేషణ చేస్తున్నానంటే చాలామంది బీజేపీ నాయకులు కూడా అక్కడ జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో క్రిమినల్స్ ఉన్నారని చెప్పేసి, క్రిమినల్స్ ఫండింగ్ జరిగిందని చెప్పేసి, విదేశాల నుంచి అసాంఘిక శక్తులకు ఫండింగ్ జరిగిందని చెప్పేసి ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాన్ని సరైనదిగా చిత్రీకరించట్లేదు. కాబట్టి నేతలు సరిగా లేరు. వారి యొక్క మైండ్ సెట్, వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి క్రిమినల్స్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు అవినీతి పరులు కాబట్టి అవినీతి గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు అసాంఘిక శక్తులు కాబట్టి అసాంఘిక శక్తుల గురించి మాట్లాడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా యువతకు ఈ దేశంలో సల్యూట్ చేయాల్సినటువంటి అంశమే. ఈ దేశంలో యువత అనేటువంటిది చాలా వరకు కదిలించి ఎగ్జామినేషన్ ఒక యాక్ట్ని తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ కాకుండా విద్యాభ్యాస ప్రక్షాళన కోసం వాళ్ళు చేసేటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ముగిస్తుంది.